కేసీఆర్ రైతు బంధు పేరిట అన్నదాతలకు 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిందన్నారు ఎమ్మెల్సీ తాత మధుసూదన్. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా మహాసభల సందర్భంగా మిర్చి ధర పతనం పరిష్కార మార్గం అనే సెమినార్ను నిర్వహించారు. మిర్చి పంట పండించేందుకు రైతులు ముందుకు రావడం లేదన్నారు. ఈసారి మిర్చికి ధర లేకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబడి తగ్గడానికి వాతావరణంలో మార్పులతో పాటు చీడపీడలు కూడా కారణమన్నారు. తను కంపల్సరీ ఏదో రూపంగా ఈ మిర్చి అనేది ఆహార దాంట్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకి తమ ఎగుమతులను ప్రోత్సాహం ఎలాగ అందిస్తున్నారో 170% గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడ ఈ దేశంలో ఈ మిర్చి పంట పత్తి పంటకి అదేవిధంగా మిగతా ఆహార పంటలు కూడా కనీస మద్దతు రావడం కోసం ఎగుమతులు ప్రోత్సహించాలి. దాని పరిష్కారాలు ఏంటనేది ప్రభుత్వాలు నిపుణుల ద్వారా చర్చించి అంతేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫార్సులు ఉన్నాయో పెట్టుబడికి 50% అదనంగా మద్దతు చెల్లించాలని వాటన్నిటిని కూడా అమలు చేయడం కోసం మేము దశలవారీగా పోరాటాలను చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మిర్చి రైతుని మార్క్ఫెడ్ నాఫెడ్ని రంగంలో దించి ఏదైతే ధరల స్థిరీకరణ చట్టం చేసి కొంత నిధులు కేటాయించి రేటు తగ్గినప్పుడు ఒక కనీస మద్దతు చట్టం చేసి ఆ పంటను కొనుగోలు చేసినట్టయితే రైతులను ఆదుకున్నట్టయితుంది. అదేవిధంగా ఎగుమతులను ప్రోత్సహించడానికి కావాల్సిన అన్ని వనరులు అన్ని అవకాశాలని ప్రభుత్వాలు పరిశీలించాలని, అదేవిధంగా మార్చిలో జరిగే బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద ఒక బిల్లు చేసి కేంద్రాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘం ఖమ్మం జిల్లా సంస్థను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.